నందిపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి గురువారం సందర్శించారు. పాఠశాల ఆవరణను, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. బియ్యం బస్తాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకూడదని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెను ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. చిన్న చిన్న లోపాలను గమనించిన కలెక్టర్ వాటిని సరిచేసుకోవాలని సూచించారు. బాలికలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష జరిపించాలని అన్నారు. అనంతరం 7వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేశారు. వ్యక్తిగత భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు తప్ప ఇతరులు ఎవరు వచ్చినా వారితో వెళ్లకూడదని జాగ్రత్తలు సూచించారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను విద్యార్థినులకు అందించారు. ఇష్టపడి చదువుకోవాలని లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. వారిలో స్ఫూర్తిని పెంపొందింపజేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాసరావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శాంతికుమారి తదితరులున్నారు. వాళ్ళకి తెలియదు మేడం, వెరీ యంగ్. మీరు చెప్పాలి అంటే మామూలుగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి యాక్షన్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాను. హౌ ఆర్ యూ అసర్టనింగ్ దీనివల్ల డే అంతా క్లోజ్ చేస్తాము మేడం? ఇదంతా స్క్రీన్ కదా, దీనివల్ల బ్రేక్ అయిపోతుంది. గెట్ ఇట్ క్లీన్ ఇమీడియట్లీ. నాకంతా తెలుగు రాదు కాబట్టి అప్పుడు మధ్యలో హిందీ మాట్లాడతాను. ఓకే కదా? మీ డార్మెటరీ ఎక్కడ ఉంది? కలెక్టర్ మేడం ఎవరు? డాక్టర్. ఎలా తెలిసింది మేడం? ఇఫ్ యు వేర్ ఎ స్టెథోస్కోప్ టీ వద్దు, తాకూడదు అంటే వీళ్ళకి టీ చాలా ఇష్టం. మెనూలో ఒక రోజు టీ వచ్చింది. టీ ఇష్టమా? ఎవరెవరికి టీ ఇష్టం? టీ తాగండి కొన్ని. కాఫీ అడగను, కాఫీ అయిపోయింది. ఆమె ఆల్మోస్ట్ 90% ఎగ్జామినేషన్స్కి వెళ్ళింది. అవునా? మరి మనం చదువుకోవాలి వాళ్ళ కోసం. మనం ఫస్ట్ బతకాలి. మనం బతికేనే కదా. బాగా తినండి. హలో, ఫుడ్ ఏమవుతుంది? ఎనర్జీ. మీరు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు, హెల్తీ ఉంటారు. అండ్ మీరు అప్పుడు స్టడీ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ ఆరోగ్యమే బాగాలేకపోతే చెప్పండి, మీరేం చేయలేరు కదా. చదువు కానివ్వండి, ఆట కానివ్వండి, పాట కానివ్వండి. సో అందుకే మీ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ చదువు, మీ భద్రత, మీ ఫ్రెండ్స్ భద్రత, 4 అంశాలు. ఓకే? ఫుడ్ బాగుందా? మేడం ఉన్నారు కాబట్టి బాగుంది. రాగి చాలా బాగుంటుంది. అందులో ఇది జాకెట్. ఆర్మూరు పట్టణంలో ఆర్మూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ జగన్నాథ శోభయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్కాన్ కేంద్రం కోసం 5 ఎకరాల భూమి కోసం శ్రమిస్తున్నానని, త్వరలోనే ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసుకుందామన్నారు. మనమందరం శ్రీకృష్ణుడు భగవద్గీత సారాంశం ప్రకారం ముందుకు వెళ్దామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. నూతన శ్రీకృష్ణ మందిరానికి మున్సిపాలిటీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ ఇస్కాన్ అధ్యక్షులు రామానంతరాయ గౌరదాస్ ప్రభుజీ మాట్లాడుతూ రథయాత్ర విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. హరే రామ
వాళ్ళు కిందికి రండి, విఐపీలు ఉండండి మీద గారు. హరే కృష్ణ హరే రామ హరే రామ. రేపు మన ఇంట్లో పెట్రోల్ వస్తే ఎట్లా, మన బిడ్డల మీద పెట్రోల్ వస్తే ఎట్లా? కాబట్టి దయచేసి మీ అందరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు హిందువులాగానే బతకండి, హిందువులాగానే ఉండండి, హిందువులాగానే పౌరుషం చూపండి. అదే గీత సారం. ఎవడు నీ ధర్మం పట్ల అవమానకరంగా ప్రవర్తించిండు, ఎవడు నీ ధర్మాన్ని నిర్మించ ప్రయత్నం చేసిండు, వాడిని ఆ రకంగానే ప్రవర్తించమన్నది కృష్ణ గీత. కృష్ణుడి గీతలు, కృష్ణుడి లీలలు, కృష్ణ భజనలు చేసుకుంటా కృష్ణ గీతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు. ధర్మం ఉన్న రోజే దేశం ఉంటది, దేశము ధర్మం ఉంటేనే ధనం ఉంటది. ధనం ఉన్న రోజు ఏం చేసుకోవు ధనంని. దేశం పోయి, ధర్మం పోయి, దైవం పోయి, ధనము కూడా ఉండదు. కాబట్టి సమయం ఇప్పటికీ ఎక్కువైంది కాబట్టి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. కళలను పంచుకోండి, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళను పంచుకోండి. ఒకరికొకరు అందరికీ చెప్తున్న హిందువులందరికీ రాజకీయ జెండాలు పక్కన పెట్టండి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకళ్ళొక్కొక్కరు అవరము. ఈ 3 నెలల ఇట్లా కృష్ణ మందిరికి ప్రభుత్వం శాంక్షన్ చేయకపోతే ఈ తిలకాలు దిద్దిన భక్తులు మల్ల రోడ్ ఎక్కాల. మసీదు కట్టిస్తారు, చర్చి కట్టిస్తారు, మా మందిరానికి ఎందుకు ఇయ్యరు? ఎవరు అడగాల? మసీదుకి ఇచ్చిండ్రు, చర్చికి ఇచ్చిండ్రు, మందిరంకి ఏదో సంవత్సరాల తరబడి తిరుగుతున్న ఒక్కని రారా? మందిరం నేను ఒక్కనే ఉంటానా? కృష్ణుని నేను ఒక్కనే వస్తానా? కాబట్టి చెప్తున్నా, ఇక ముందు నుంచి ధర్మం గురించి రాజకీయ నిర్ణయాలు పక్కన పెట్టండి. అది అప్పుడు చూసుకుందాం, చూద్దాం. ఆ యుద్ధం వేరు. మహాసంగ్రామంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. అది ఆరుమూరులో గెలిచింది కూడా ధర్మం అని చెప్తున్నా. ఈ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు ఆయువు పోస్తే, మీ అందరు గొంతుల పానం పోస్తే అది రాకేష్ రెడ్డి నిలిచింది ఈరోజు. ఎవరు ఎత్తుకున్నా మొత్తుకున్నా ఒక్కొక్కరికి చెప్తున్నా, ఆరుమూరుని వదిలేది లేదు. ఈ ధర్మాన్ని ఎవ్వడేమన్నా యూపీ చూపిస్తా కొడుతున్నా. ఒక్కొక్కరికి బుల్డోజర్ రెడీ అవుతున్నాయి. బుల్డోజర్లు కొద్దిగా ఓపిక పట్టుండ్రి. ఎవడెవడు మా ధర్మం వైపు, మా కృష్ణుని వైపు ఒకడు అంటాడు పెద్దోడు, ఏమున్నది పూరి జగన్నాథ్ నాటకం అట. ఆ నాటకమే మేము. కృష్ణ నాటకంలో మేము, జగన్నాటకంలో మేము. కాబట్టి ఇక ముందు చెప్తున్నా, ఎవడు ధర్మం గురించి ఏలెత్తి చూపినా ఏలు ఉండదు, చేతు ఉండదు. మీరేంటి రాసి పెట్టుకోండి. ఆడుతున్నా మాకు స్ఫూర్తి యోగి అనుకుంటున్నారు, అక్కడ ఇక్కడ లేదు. స్ఫూర్తి యోగి గీత. కాబట్టి మీ అందరికి చెప్తున్న, ఆరుమూరులో దయచేసి హిందువులకు ఏదైనా ర్యాలీలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దుకాణానికి ఒక్కడికి బయటికి వెళ్ళండి. ఎట్లయితే ఇతర మతస్థులు వెళ్తున్నారో మీరందరు కలిసి ఉంటే మనం అన్ని రకాల హిందువులకు సంబంధించి హిందూ కళ్యాణ మండపం కూడా అప్లై చేసాం. 10 ఎకరాలు, 5 ఎకరాలు ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ రెడీ ఉన్నది. ఎట్లా నాయనమ్మ రేపు సంతకం పెట్టి పంపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వంతో శాంక్షన్ పెట్టుకుందాం. త్వరలోనే దివ్య భవ్య కృష్ణ మందిరం ఆర్మూర్లో నిర్మించుకొని తెలంగాణలోనే ఇస్కాన్ అంటే ఆర్మూర్, ఆర్మూర్ అంటే ఇస్కాన్ అనే ఈ కృష్ణ గీతలు, ఈ కృష్ణ లీలలు, ఈ భగవద్గీతలు ఇవన్నీ ఆర్మూర్లో మూలల చిరాయితు నగర్ నుంచి పడితే పెరికిటు పెట్రోల్ పంప్ దాకా భగవద్గీత గీతాలైన వల్ల రాసి పెట్టుకోండి. ఆర్మూర్ రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఇట్లనే అందరు కలిసి ఉండి కలిసి బతుకుదాం, కలిసి కళలు పంచుకుందాం. ఈ ధర్మం వైపు ఎవడుంటాడు, ఈ దేశం వైపు ఎవడుంటాడు, వాడికి వెన్ను తన్ను నిలుద్దాం. రథయాత్ర అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను భాగస్వామిని అవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మన మున్సిపాలిటీ నుంచి మందిరానికి సహాయ సహకారాలు అందిస్తానని జగన్నాథ స్వామి వారిని తెలియజేస్తున్నారు. అలాగే ఈ రథయాత్రని ఎలాంటి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వచ్చిపోయే వాహనాలకు అంతరాయం కలిగించకుండా ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాను. జై జగన్నాథ్.
పోచంపాడు ప్రాజెక్టు మరియు పుష్కర ఘాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం పరిశీలించారు. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోచంపాడు శ్రీరామ్ ప్రాజెక్టు మరియు పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటుపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోర్ ఏసీ సుహాసిని, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డిఈ సురేష్, ఏఈ సుశాంత్, వంశీ, పంచాయతీకు సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే దీనికి ఏం సార్ పుష్కరాలకు ఇక్కడ నుంచి 2 రూట్లు పుష్కరాల కోసం జనాలు ఇక్కడ దాకా ఎట్లా దారి ఎట్లా తెలుస్తుంది? మన చౌరస్తాల విషయం కదా. ఆర్మూరు పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో ముఖ్య అతిథిగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ రథంపైనున్న స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనను నిజామాబాద్ కంఠేశ్వర ఇస్కాన్ అధ్యక్షులు రామానంతరాయ గౌరదాస్ ప్రభుజీ శాలువతో ఘనంగా సన్మానించారు. ఆర్మూరు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ జగన్నాథ్ను కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, దర్గుల్ సురేష్, రామచందర్, కేవీ రమణ, బ్యాంకు నవీన్, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Hare, Hare Krishna. హరే కృష్ణ. ఈరోజు ఆర్మూర్ చరిత్రలోనే ఎంతో మంది, కొన్ని వేల మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరై జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇస్కాన్ నిజామాబాద్ ప్రభు గారైన రామానంద గౌరవ్ దాస్ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత భారీ ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామివారి రథాన్ని లాగుతున్నప్పుడు పక్కా మనందరికి కూడా మంచి జరుగుతుంది. సామాన్యులందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని, వానలు కురవాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఈ స్వామివారి కృప మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత సత్కరించినందుకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో చిరుతపులి వేట కేసును అటవీ శాఖ అధికారులు ఛేదించారు. నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇందల్వై అటవీ క్షేత్రం అంసన్పల్లి బీట్ కంపార్ట్మెంట్ నెంబర్ 416 లో సుమారు 3 నెలల నుండి 5 నెలల క్రితం జరిగిన చిరుతపులి వేట ఘటనను అటవీ శాఖ అధికారులు విజయవంతంగా ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ లభించిన ఆధారాలు, సాంకేతిక సమాచారం విశ్లేషించి విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు
దర్యాప్తులు అడవి పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఒక చిరుతపులి చిక్కుకోగా అనంతరం కొందరు వ్యక్తులు దానిని కర్రలతో కొట్టినట్లు చంపినట్లు వెల్లడైంది. చిరుతపులి మృతదేహం దర్పల్లి గ్రామ శివారులో ఒక మామిడి తోటకు తరలించి దానిని చర్మాన్ని ఉడిచి 4 పంజలను వేరు చేసి మిగిలిన శరీర భాగాలను సమీపంలో బావిలో పడవేసినట్లు దర్యాప్తులు వెల్లడైంది. దర్యాప్తు సందర్భంగా వేటకు ఉపయోగించిన ఉచ్చులు, వేట సామాగ్రి, చిరుతపులి గోర్లు మరియు ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ అటవీ డివిజన్ లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వన్యప్రాణులను వేటాడడం, వాటి అవయవాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, విక్రయించడం లేదా రవాణా చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరమని అన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప అటవీ శాఖ అధికారులకు తెలియజేసి వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. వాళ్ళ యొక్క పొలాల్లో అడవి పందులు పట్టుకోవడానికి ఉచ్చులు బిగించడం జరిగింది. దాంట్లో చిరుతపులి చిక్కితే దాన్ని చెప్పడం, దాని తర్వాత దాని తోలు తీసి దాన్ని అమ్మడం చేశారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టడం, రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే ఆ చిరుతపులి తోలుని పక్కన పాడుబడి బావిలో పడేస్తే తీయడం కూడా చేసి దాని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకో కేసులో దీపంలో చిరుతపులిని చంపడానికి వాళ్ళు ప్రణాళిక ప్రకారం మేకకి విషం ఇవ్వడం, దాన్ని తిని చిరుతపులి చనిపోవడం. అయితే ఆ చిరుతపులిని వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఫస్ట్ నీట్గా పాతి పెట్టడం, తర్వాత దాని తోలుని అమ్మడానికి కూడా ట్రై చేశారు. వీటన్నిటినీ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే అదే మీడియా మిత్రుల ద్వారా మన నిజామాబాద్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి వేటగాళ్ళు ఎవరైనా ఉన్నా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ వన్యప్రాణులు ఉంటేనే మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. మన అడవులు ఉండాలి. అడవి అంటే చెట్లు ఉంటాయి కాదు, ఈ వన్యప్రాణులు అన్ని కలిస్తేనే మనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఇటువంటి వన్యప్రాణులు వేటాడుతున్నట్టు కానివ్వండి, లేదంటే వన్యప్రాణులకు సంబంధించిన ఎటువంటి వస్తువులైనా అమ్మడం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దాని ద్వారా మన నిజామాబాద్ని మనం సుభిక్షంగా ఉంచగలుగుతాం. ఇవన్నీ చిరుతపులి అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మొదటి షెడ్యూల్ చెందిన జంతువు. అక్కడ దాన్ని పట్టుకోవడానికి కానీ, దాన్ని హతమార్చడం కానీ, దాని యొక్క అవయవాలతో వ్యాపారం చేయడం కానీ కఠినమైన నేరం. ఎవరైనా అటువంటి నేరాలు పాల్పడుతున్నారని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఒక గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. చనిపోయిన తర్వాత కార్కాస్ అక్కడ ఒక డబ్ చేసి అక్కడ పెట్టారు. దే హావ్ పుట్ కార్కాస్ ఇన్ ది ఫారెస్ట్ ఓన్లీ. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన రేంజ్ ఆఫీసర్ అక్కడ వెళ్ళారు. కార్కాస్ దే హావ్ టేకెన్ ఇట్ అవుట్. ఆఫ్టర్ టేకింగ్ కార్కాస్ వీ హావ్ డన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్. తర్వాత ఇది చిత్తపులి ఉంది, అది వీ గాట్ టు నో చిత్తపులి. ఆఫ్టర్ దట్ వీ హావ్ పుట్ ది కేస్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ for Indian Telangana Forest Act 1967. In the Wildlife Protection Act, Section 9 is hunting, and Section 51 and Section 57 under which we have. డొంకేశ్వర్ మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయం కోసం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులతో కలిసి స్థల పరిశీలన జరిపారు. నూతన తహసీల్దార్ భవనం కోసం గ్రామ పంచాయతీ ఆవరణలో సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. డొంకేశ్వర్ మండల ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగం ఉండేలా స్థలం పరిశీలించిన దాంట్లో ఏది ప్రజలకు, మండల ప్రజలకు ఏది దగ్గరగా ఉంటుందో అది ఆలోచించి నిర్మిద్దామంటూ అధికారులకు గ్రామ సర్పంచ్కు చెప్పడం జరిగింది. ఈ భవన నిర్మాణం కోసం సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించడం జరుగుతుందని, కావున సర్పంచ్, ప్రభుత్వ అధికారులు ప్రజల యొక్క తీర్పు ఆలోచించి నిర్మిస్తామంటూ ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే అన్నారు. మండలంలో తెలంగాణ మోడల్ స్కూల్ కోసం 15 కోట్ల నిధులతో మంచిగా ఆదర్శంగా నిర్మిద్దామని కోరారు. 30 ఎకరాలు ఉన్నాయి, కానీ అంటే ఇది ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నా కానీ ఒక మూలకు చివరికి విసిరేసినట్టున్నది. ఆర్మూరు, బాల్కొండ, నిర్మల్ అన్ని హైవేలు ఉన్నాయి. ఇటు కరీంనగర్ హైవే మొన్న 7,500 కోట్లు ఇచ్చినాం. ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామంలో ధోబీఘాట్ ను
జిల్లా రజక సంఘం అధ్యక్షులు గూపన్పల్లి శంకర్, రజక సంఘం యువజన జిల్లా అధ్యక్షులు మీరా శ్రావణ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు గూపన్పల్లి శంకర్, రజక సంఘం జిల్లా యువజన అధ్యక్షులు మీరా శ్రావణ్లు మాట్లాడుతూ మగ్గిడి గ్రామంలో రజక సంఘం సభ్యులకు చెందిన ధోబీగాడ్ ను కొందరు ఆక్రమణకు గురి చేశారని ఆరోపిస్తున్నారని, ఈ విషయంపై మగ్గిడి గ్రామ రజక కులస్తులు జిల్లా రజక సంఘం సభ్యులకు ఫిర్యాదు చేయడంతో మేము ఈ రోజు వచ్చి ధోబీగాడ్ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారి మీడియాతో మాట్లాడుతూ ఈ స్థలం 1997లో మగ్గిడి రజక కులస్తులకు వచ్చిందని, అప్పటి ప్రభుత్వం 1,20,000 నిధులు మంజూరు చేసే దాంతో అట్టి భూమిలో ధోబీగాడ్ నిర్మాణం చేసుకున్నామని, కుల వృత్తిని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ భూమి సమస్య పరిష్కారం కోసం ఎన్నోసార్లు కలెక్టర్ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఎవరు పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీ ఎత్తున తరలివచ్చి తమ సమస్యను అధికారులకు తెలియజేశామన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకుని అసలు ఈ భూమి ఎవరితో నిజ నిర్ధారణ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కులమనంగా దోబి అంటారు. ఈ చుట్టుపక్కల ఈ పక్క కానీ రజక, ఈ పక్కన కానీ ఆ పక్కన చుట్టూ 40 ఎకరాల భూమి మాది ఉంటుంది, మా ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ అనగా మా 60 కుటుంబాల అందరిది సమానం, 60 కుటుంబాలు ఉంటాయి మా దోబి. అటువంటిది అప్పుడు మేము దోబి కట్టుకో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1990లో ఈ దోబి గట్టు కోసం మాకు పనస వచ్చింది. అప్పటికి మేము ఇక్కడ డోబి గట్టు కట్టుకున్నాం, బిల్లు వచ్చింది, 1,20,000 బిల్లు వచ్చింది. అయితే ఈ భూమి మా ఆ పక్క ఈ పక్క మాదే ఉంది, ఇక్కడ పక్క మా అక్కలది ఉంది. ఇది కూడా మా అక్క పేరు మీద చేయమని దమ్మడి గంగారాంకి ఇచ్చినాం. ఒక్కొక్కల పేరట 50,000 తీసుకొని చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ భూమిలో మేమే వాడుకుంటాం, కబ్జాలో మేమే ఉన్నాం. ఆమె ఒక్కసారి కూడా ఇక్కడికి రాలే. ఆమె భూమి ఎక్కడున్నది కూడా తెలియదు ఆమెకు. అయితే ఆమె భూమి ఆమెకి తెలియదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే ఇది నా భూమి, నాకు కొత్త అప్పటి 2 కేసీఆర్ వచ్చి నుంచి కొత్త పాస్బుక్లు వచ్చినాయి కదా, అప్పుడు ఆమె వాళ్ళ అన్న అక్కడనే పనిచేస్తాడు కాబట్టి ఏం మార్పిడి చేసిండో ఆమె పనిచేస్తాడు, ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. ఆమె పేరు మీద పాస్బుక్ తీసుకొచ్చిండు. అయితే ఇది మా భూమి అంటే అప్పటి తీసుకొచ్చినా అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చు కనీసం ఒక కొమ్మ కూడా కొట్టలేడు. ఇప్పుడు ఏమంటారు అంటే ఇది మా భూమి అని మళ్ళీ దీని పేరు మీద బ్యాంకులో లోన్ లేపచ్చారు. ఆ లోన్ కూడా మాకు తెలియదు. ఇప్పుడు రాళ్ళ గురప్పలకు లోన్లు ఇచ్చారు బ్యాంకులు కూడా ఇవ్వదు కదా సార్. ఆ బ్యాంకు లోన్ ఇచ్చారు. ఆ ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు? మా డోబిగేటు భూమిని ఇచ్చారు. డోబిగేట్లకు లోన్ ఇస్తే ఎవరికి ఇవ్వాలా? దోబిలకి ఇవ్వాలా? ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లా ఇస్తారు? ఇవ్వద్దు కదా, అది కూడా తప్పు కదా. బ్యాంక్ వాళ్ళది ఎంక్వైరీ చేసి లాంటి వాళ్ళదేనా కాదని తెలుసుకొని అప్పుడు ఇవ్వాలి. అది మాకు ఎప్పుడో నోటీసులు వస్తే తెలిసింది దీనికి లోన్ ఇచ్చారని. అయితే ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఈ భూమి మాది కాదు, మా తాతల నుంచి ఇక్కడనే ఉంది. మా తాతలు ఉత్తిరి ఈ డోబిగట్ల మేము ఆడుకున్నాం అప్పుడు చిన్నగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాయిదన్నాం కాబట్టి ఈ భూమి మాయిద మాకు కావాలని మేము కోరుతున్నాం. మా అధ్యక్షులని కోరుతున్నాం. పెట్టి ఈ భూమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అందుకోసమని మేము వాళ్ళని ఏమంటాం ఇప్పటికి కూడా ఒక మాట కూడా గొడవలద్దు అన్న. మాకు ఎటు పెట్టి మా భూమి మాకు గల, మా డోబిగట్టు మాకు ఉండాలి, మా తాతల పేరు ఇక్కడ ఉండాలి. ఎస్సీ కుటుంబాలు ఒక 50 మంది ఉన్నాం, మేము ఒక 60 మంది ఉన్నాం. వాళ్ళు ఎలాంటి ఎప్పుడు గొడవలు లేవు. ఈమె ఎస్టీ కింద పెట్టి భయభ్రాంతులకు గురి ఎత్తుంది. మాకు అసలు కేసులు అంటే తెలియదు, ఆ ఎస్టీ కూడా తెలియదు. ఆ భయం చూపెడుతుంది మొత్తం మమ్మల్ని. మా రజకుల దోబిఘాటు ఆక్రమణకు గురైందని మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో మా రజక సోదరులు నిజామాబాద్ జిల్లా బాడీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ ఈ అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో 1997లోనే వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్లోనే మాకు ఇది ఇచ్చిండ్రు. ఆల్రెడీ దీనికి ఇది ప్రొసీడింగ్ కూడా ఉంది. గవర్నమెంట్ డబ్బులతోటి ఈ దోబిఘాటు కూడా కట్టారు. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చేసి కొంచెం ఇక్కడ 2-3 పేరు ఉండట్లా. ఒక్కొక్క పేరు గురించి మా పేరు చేయమని ఇక్కడ స్థానికంగా పట్టవారి చేతి కింద ఉంటారు కదా కామ్దార్కు ఇది 50,000 మంచిగా 50,000 అది ఇది ఇస్తామంటే ఆయన తీసుకుపోయి చేపిస్తా అని వాళ్ళ సహోదరి అయినటువంటి ఆమె పేరు నిజంగా చెప్పాలంటే వాళ్లకు మాకు ఇక్కడ ఎస్సీలకు ఈ రజకులకు కానీ ఎలాంటి మాకు గొడవలు లేదు. అందరికి కలిసిమెలిసి ఉన్నాము. మాకు వాళ్ళంటే గౌరవం, మేమంటే వాళ్ళకు కూడా గౌరవం. మాకు ఎలాంటి ఇది లేదు. కానీ వీళ్ళకి తెలియని వాళ్ళని పట్టి చూసి వాళ్ళు ఎస్సీ అట్రాసిటీ పెడతాం 3-4 మీద కేసులు పెట్టారట. అది చాలా తప్పు బ్రదర్. ఎందుకంటే ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఈ భూమి దగ్గరికి వచ్చి ల్యాండ్ దగ్గరికి వచ్చి దయచేసి స్థానిక మన డివిజన్ మన జైలు కలెక్టర్ గారికి విన్నవించుకోండి. ఏమనగా మీరు ఇది చాలా సున్నితమైన విషయము. తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు మా రజకులకు న్యాయం చేసి, ఒకవేళ దోబిఘాటు వాళ్ళ భూమిలో ఉన్నదంటే ఇది గతంలో మాకు ఇచ్చిన దాంట్లో దోబిఘాటు ఉన్నది కాబట్టి వాళ్ళ పేరు తర్వాత వచ్చింది. ముందు ఇది అంతా సరిగా చూసి మాకు మా రజకులకు న్యాయం చేయమని కోరుతున్నాము.
వీళ్ళ పని పెట్టేసి కేసుల పొంబట ఎంఆర్ఓలు పొంబట కలెక్టర్ పొంబట దింపి వీళ్ళని వాళ్ళ పని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మేము వీళ్ళ పని చేయడం కరెక్ట్ కాదు. ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం అన్ని విధాలుగా మేము ఈ మీడియా ముఖంగానే చెప్తున్నాం. అన్న ఏదైనా పేపర్లు ఉంటే సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలోనా, లేదు అంటే ఇదే జాగా దగ్గరనే వచ్చేసి మనం కలెక్టర్ గారిది లేదంటే పోలీస్ స్టేషన్లోన కూర్చోండి, మనం ఈ సమస్యను పరిష్కరించుకుందాం. దీన్ని ఇంకా లాగే విధంగా కాకుండా పరిష్కారానికి చేద్దాం. అదేవిధంగా ఇట్టి సందర్భంగా మీడియా ముఖంగా ఎంఆర్ఓ గారికి, మండల సర్వే గారికి, కలెక్టర్ గారికి చిన్న విన్నవించుకునేదంటే వీళ్ళు 2018, 2022 ఇలా అనేక సార్లు మా భూమిలో మేము దోపిఘాట్ కట్టుకున్నాము, గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తోనే కట్టుకున్నాము, వీళ్ళు వచ్చి మాది అంటున్నారని చెప్పి అనేక అప్లికేషన్లు పెట్టారు. కానీ దీన్ని పట్టించుకున్న నాదవుడు లేడు. ఇప్పటికి పోయిందేం లేదు. ఇప్పటికైనా మండల సర్వేయర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ వచ్చి త్వరితగతిన సర్వే చేయాలా. సర్వే చేసిన తర్వాత 361/1 సర్వే నంబర్లో ఈ దోపిఘాట్ కనిపిస్తున్న దోపిఘాట్ వస్తుందా లేదా నిర్ధారణ చేసి, ఒకవేళ దోపిఘాట్ వచ్చింది ఉంటే వెంటనే మా రజక బంధువు అయినటువంటి ఇళ్లకు పట్టాలు చేసి కొత్త పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జూలై 19న జరిగే పీడీఎస్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్ ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు నిఖిల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల జూలై 19 తారీఖున జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కుమారనారాయణ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే విద్యారంగ సమస్యల గురించి కావచ్చు, లేదంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నప్పుడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అట్లాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, అట్లాగే పెండింగ్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, ఎంఈఓ, డిఓ పోస్టులను భర్తీ చేయాలని, ఏదైతే 27,000 స్కూళ్ళు 4,000 కుదించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్లాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందించినందుకు ఈ యొక్క క్లాసులు దోహదపడతాయని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అనిలన్న వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క క్లాసులను విజయవంతం చేయాలని విద్యార్థులను కావచ్చు, మేధావులను, అట్లానే ప్రగతిశీల శక్తులను కోరుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ముచ్కూరు గ్రామంలో సర్పంచ్ కొంతమంది యువకులతో కలిసి కప్పతల్లి ఆట ఆడారు. కర్రకు మధ్యలో కప్పను గుడ్డ ముక్కలో ఉంచి కర్రకు ఇరువైపుల ఇద్దరెత్తుకుని ఇంటింటి తిరుగుతుంటే ప్రజలు కప్పపై నీళ్లు పోసి మొక్కులు తెరుచుకున్నారు. కప్పకు నీరు పోస్తే కప్ప అరుపులు విన్న వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తాడని ప్రజలు నమ్మకం అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, యువత, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. భీమ్గల్లో క్యాచ్ ది రైన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వ సిడిఎం ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో జన భాగీదారి JSJB 3.0లో భాగంగా క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి సంరక్షణపై విద్యార్థులతో చర్చ నిర్వహించి అందరి చేత నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. నీరు ప్రాణాధారమని నీటిని వృధా చేయకుండా సంరక్షించడం ద్వారానే భవిష్యత్తును రక్షించగలమని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, లెక్చరర్లు, మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అత్యంత విలువైన సంపదగా నీటిని భావించి దానికి అనుగుణంగానే దాన్ని వాడుకుంటాను. నీటిని తెలివిగా వాడేలా, వృధా చేయకుండా ఉండేలా నా కుటుంబ సభ్యులను, స్నేహితులను, పొరుగు వారిని ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది మన గ్రహం. దీన్ని మనం మాత్రమే కాపాడగలం. జై హింద్.